లైవ్ షోకి తిరిగి స్వాగతం. వరంగల్ ఉప ఎన్నికలో మాకు మేమే పోటీ, టీఆర్ఎస్ దే గెలుపన్న ఎంపీ కవిత గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 72% మంది అవునంటున్నారు, 22% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ రామకోటయ్య గారు, భారతీయ జనతా పార్టీ కోశాధికారి, ఆ పార్టీ సీనియర్ నేత. డాక్టర్ మందా జగన్నాథన్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, లోక్సభ మాజీ సభ్యులు. డాక్టర్ నాగేశ్వర గారు, హన్స్ ఇండియా ప్రధాన సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు, శాసన మండలి మాజీ సభ్యులు. శ్రీ పార్థసారథి గారు, మాజీ మంత్రివర్యులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్ నేత. ఇక ఏపీలో ప్రత్యేక హోదాల వ్యవహారం నిరసనల పర్వం సాగుతూ ఉంటే నేను పొరపాటున ప్రత్యేక హోదాను పోయి ప్యాకేజ్ అన్నానని చంద్రబాబు గారు అంటున్నారు. ఆ గొడవ అలా ఉంటే మరోవైపు ఆర్టీసీ ఛార్జీలు పెరగడం, ఇంకోవైపు తెలంగాణలో వ్యతిరేకించిన టీడీపీ వ్యతిరేకించిన చీప్ లిక్కర్కి అక్కడ అవకాశం ఇవ్వటం, పెగ్గు 10 రూపాయలకి దొరకటం, ఇవన్నీ ఆర్టీసీ ఛార్జీలు పెంచబోవని చెప్పిన 10 రోజులకే మంత్రులు కమిటీ పెట్టుకుని మేము అసలు ఒప్పుకోవట్లేదని చెప్పినటువంటి పరిస్థితి. మరి వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు, మళ్ళీ సడన్గా ఎందుకు పెంచుతారు? ఇవన్నీ కూడా మరి అక్కడ జనం మీద ఇప్పుడు భారం పడుతూ ఉంది. ఒకవైపు రకరకాల ఖర్చులు, మరోవైపు ఈ భారాలు, ఇవన్నీ కూడా సమతుల్యంగా సాగుతున్నాయా లేదా? వీటిపై ముందుగా నాగేశ్వర గారు మాట్లాడతారు. సమతుల్యంగా సాగాలి అంటే ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలపై భారాలు వేసే ముందు శాస్త్రీయంగా ప్రత్యామ్నాయాలు అన్వేషించాలి. ఇక ప్రత్యామ్నాయం ఏమీ లేదు అనుకున్నప్పుడు భారం వేయాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు వాళ్ళు గత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఒక నివేదిక ఇచ్చారు. చాలా చర్చలు జరిగాయి. సింపుల్గా ఒక 6-7 పనులు చేస్తే ఆర్టీసీ లాభాల్లో నడుస్తుంది, నష్టం కాదు. ఒకటి, ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో కూడా ప్రజా రవాణాపై పన్నులు లేవు, ఒక్క మన దేశంలోనే. స్పీకర్ నాదెళ్ల మనోహర్ గారు మాకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు బ్రిటిష్ పర్యావరణ నిపుణులతో లెక్చర్ పెట్టించారు. ఆయన ఓ మాట అన్నాడు, పనికి మాలిన దివాలాకోరు ప్రభుత్వాలు ప్రజా రవాణాపై పన్ను వేస్తాయి అని అన్నాడు. మీటింగ్లో పక్కకు నాదెళ్ల మనోహర్ గారు అధ్యక్షత వహిస్తున్నాడు. నేను లేచి అడిగాను, సార్ అట్లాంటి పన్నులు వేస్తారా సార్ ప్రభుత్వాలు? వేస్తే ఏం చేయాలి సార్ అంటే, అది దిక్కుమాలిన ప్రభుత్వాలు అన్నాడు. సో మా దగ్గర వేస్తున్నారో అన్న నేను మాట్లాడలేక. అందువల్ల అంటే ప్రజా రవాణాపై ఎక్కడ పని. 2, అమెరికాలో కూడా, ఈవెన్ మొత్తం ప్రైవేట్ అమెరికాలో కూడా ప్రజా రవాణాపై అయ్యే ఖర్చులో నియర్లీ 40% ప్రభుత్వమే పెడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేస్తుంది, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది ఒకటి. 2, మీరు ఆర్టీసీకి ఏం చేయాల్సిన అవసరం లేదు. అక్రమంగా నడుస్తున్నటువంటి ప్రైవేట్ బస్సులు ఆపండి. ఆర్టీసీకి ఒక 1000 కోట్ల దాకా లాభం వస్తుంది, ఆదాయం వస్తుంది. కానీ ఎందుకు చేయరు ఇది? ఎందుకంటే అక్రమంగా నడిపే ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార పార్టీలో ఉంటారు, అన్ని పార్టీలు ఉంటారు. అందుకే వాళ్ళని ఎవరిని ఏమి చేయరు. నేను అడుగుతున్న అక్రమ రవాణా. ఎందుకంటే ఏ ప్రైవేట్ బస్సుకు కూడా దాదాపు 99% రూట్లలో నడిచే హక్కు లేదు. ఓన్లీ స్టేజ్ క్యారియర్లుగా నడిచే హక్కు లేదు. టూరిస్ట్ కార్యాలయాలకు పోవాలి. హైదరాబాద్లో మొదలైతే విజయవాడలోనే దించాలి, దించి మళ్ళీ వాళ్ళనే హైదరాబాద్ పట్టుకురావాలి. అది రూల్, అది చట్టం చెప్తుంది. అది వీళ్ళు ఏం చేస్తారు, ప్రతి చోట ఎక్కించుకుంటారు, మనందరూ తెలుసు కదా. అందువల్ల బహిరంగంగా చట్టం ఉల్లంఘన. వస్తు రవాణాను కనుక అనుమతిస్తే మరో 1000 కోట్లు వస్తుంది. ఏం ప్రాబ్లం, ఎందుకు అనుమతించారు? సరే, ఇవన్నీ మీరు గతంలో కూడా చాలా సార్లు ప్రస్తావించారు, బాగుంది. ఈసారి దిక్కుమాలిన ప్రభుత్వాలు పనులేస్తాయనేటువంటి కొత్త విషయం అదే కాదండి. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే 10 రోజుల క్రితం మంత్రుల ఉపసంఘం సమావేశం అయిపోయి మేము పెంచడానికి ఒప్పుకోవట్లేదని చెప్పారు. అసలు ఎందుకు అబద్ధాలు ఆడాలి? వాస్తవం ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వాలు రకరకాల ఖర్చులు పెడుతున్నాయి. ఇది పప్పు బెల్లాల పంపిణీ కోసమని, లేకపోతే ఇంకోటని 100 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అదే 400 కోట్లు ఆర్టీసీకి ఇస్తుంటే ఆర్టీసీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉండదు. ఖర్చు పెట్టాలి, ఇట్లా ఆర్టీసీకి ఇవ్వకండి అంటున్నా, ఆర్టీసీ తీసుకోకండి అంటున్నా. కాదు, జనం ప్రజలు కూడా. మాకు నన్ను ఒక మిత్రుడు ఫోన్ చేసి, ఏం సార్ చంద్రకాంత్కి ఇస్తే మీకేం నష్టం సార్, మాకు వస్తుంటే అన్నారు. ఇప్పుడు ఎవరు భరించాలి ఈ ఖర్చులన్నీ? రేపు ఇంకోటి వస్తాయి, ఇంకోటి వస్తాయి. అంటే ప్రజాకర్షక విధానాలకు ఎందుకు మొగ్గు చూపుతారు? మళ్ళీ ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితిలో ఎందుకు ప్రజలు ఒప్పుకోకూడదు? ఒప్పుకోవాల్సిందే కదా. ఇప్పుడు మీరు ఒక చిన్నపిల్లవాడికి క్యారెట్ తినరా నాయన అంటే వాడు నేను తిట్టాడు. పక్కింటి అంకుల్ వచ్చి చాక్లెట్ ఇస్తే పక్కింటి అంకుల్ చాలా మంచివాడు అంటే, ఎందుకంటే పక్కింటి అంకుల్కి నీ మీద బాధ్యత లేదు, తండ్రికి బాధ్యత ఉంటుంది. తండ్రి క్యారెట్ ఇస్తాడు, పక్కింటి అంకుల్
చాక్లెట్ ఇస్తాడు. ఎందుకంటే పక్కింటి అంకుల్ అట్రాక్ట్ చేయదలుచుకున్నాడు, తండ్రి అట్రాక్ట్ చేయదలుచుకోలేదు. అందువల్ల ప్రభుత్వాలు తండ్రి లాగా ఉండదలుచుకోలేదు, పక్కింటి అంకుల్ లాగా ఉండదలుచుకోలేదు. అందుకని ఇక మీరు అన్నారు, ఇంకోటి అన్నారు, తెలంగాణలో వద్దని చీప్ లిక్కర్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెడుతున్నారు అని. ఇప్పుడు ఒక బిచ్చగాడు అత్త బిందె నీళ్లు పట్టుకొని ఇంటికి వస్తుంటే బిచ్చగాడు కనబడ్డాడు. ఎక్కడికి పోయి వస్తున్నా అంటే, మీ ఇంటి నుంచి వస్తున్నామ్మా అని. ఎందుకు అంటే, మాకు మీ కోడలు ఆ బిచ్చమేం లేదన్నాడు. అట్టంటే నువ్వు రా అన్నాడు. పాపం బిచ్చగాడు వస్తే ఇంత పుణ్యాత్పురాలు నాకు భిక్ష వేస్తుందని చెప్పి పోయాడట. ఆ బిందె లోపల బయటగా వెళ్ళిపోయి ఇప్పుడు అన్నట. అదేంటంట, బిచ్చం లేదని మా ఆ కోడలు ఎట్లా చెప్తుంది, నేనేం చెప్పాలి అన్నాడు. ఇది కూడా అట్లనే ఉన్నది. చీప్ లిక్కర్ తెలంగాణ ప్రభుత్వం ఎట్లా పెడతాం, ఆ ప్రభుత్వం పెడుతుంది అనేటువంటి యాంగిల్లో ప్రభుత్వాలు అంటే ఏం చేయాలి. ఇప్పుడు తెలంగాణలో కూడా బస్ ఛార్జీలు పెరుగుతాయి అంటున్నారు, జగన్నాథంగా చెప్పాలి. ఇందులో అనేది అంటే ఒక ప్రభుత్వాలు మారినప్పుడు, రాజకీయ పార్టీలు మారినప్పుడు విధానాల్లో ఒక రాడికల్ ఆల్టర్నేటివ్ ఉండాలి, ఒక ప్రత్యామ్నాయం ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఏ ప్రత్యామ్నాయం తప్ప చెప్పమనండి, ఏ మంత్రులని చెప్పమనండి, ఏ ఒక్క మంత్రం చెప్పమనండి. మరి ఇవి రైట్ అయినప్పుడు ఎందుకు అమలు చేయాలని అడుగుతున్నాను. రైట్ అంటే ఒక పక్క ప్రత్యేక హోదా నిరసనలు మళ్ళీ సడన్ గా ఇవి రావడంతో మరి ఇంకా నిరసనలు పెరుగుతాయా అన్నది ఒక ప్రశ్న. నిరసనలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఇప్పుడు నిరసనలు పెరిగితే మాకేంది, 5 ఏళ్ళు కదా ఎలక్షన్. ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య తేడా లేదు, నాయకులు, విధానాలు, పార్టీలు, ఈ మూడింటి మధ్య ఎవరికి తేడా లేదు. రైట్, తేడా లేదా మరి అడుగుదాం. మాజీ మంత్రి ఉన్నారు కదా పార్థసారథి గారు, వారు కూడా 5 ఏళ్ళు గత 5 ఏళ్ళుగా మంత్రిగా చేశారు. ఆయన మంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినప్పుడు నేను శాసన మండలి ఇవన్నీ ఉపన్యాసం అంతా చెప్పాను. అడగండి, అడుగుదాం. రుచించలేదు పార్థసారథి గారు, ఇప్పుడు గ్యారంటీ రుచిస్తారు, మీరు అడగండి. నాగేశ్వర గారు మంచి ప్రత్యామ్నాయాలు చెప్పారట. పార్థసారథి గారు చెప్పండి, ఏంటి మీ వాదనలు ఏంటి, ఈ మూడింటి మీద మాట్లాడండి. ప్రత్యేక హోదా నిరసనలో మీరు కూడా పాల్గొంటారు, సీఎం గారేమో మర్చిపోయాను నేను అడగడం అంటున్నారు, ఆయన మీరేమంటారు? తడబడ్డాడు ఆయన. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టేసాయని చెప్పేసి అందులో ఒక అభిప్రాయానికి వచ్చారు. అది కూడా పార్లమెంట్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్, అది కూడా ఏంటంటే స్పెషల్ స్వీట్ లాగా కొద్దిగా ఏదో రోడ్డు మీద మిఠాయి కంటే కూడా కొంచెం పుల్లారెడ్డి గారు మిఠాయి పెడితే బాగుంటుంది అన్నట్టు పార్లమెంట్ మట్టి కొట్టారు. మట్టి కాబట్టి మీరు అట్లా మాట్లాడతారు. మర్చిపోయిన ఒక స్థాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర సమస్యల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. మొట్టమొదటి సంవత్సరం నుంచి కూడా ప్రత్యేక హోదా గురించి చర్చించినంత ఎక్కువగా ఇంకా ఏ విషయం మీద చర్చించుంటారు. ఆ విషయంలో ఆయన అట్లా నేను తప్పు మాట్లాడానని చెప్పడం ఆయన ఉద్దేశాన్ని బయట పెడతా ఉంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే ప్రత్యేక హోదా రాకోకుండా అన్ని విధాలు చూడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటానంటే ప్రత్యేక హోదా వచ్చినట్లయితే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగవటానికి దాదాపు 90% అవకాశాలు ఉన్నాయి. నాగేశ్వర గారికి, అక్కడ కూర్చున్న రాంకోట గారికి అందరికీ తెలుసు. ఒకవేళ ఆర్థిక పరిస్థితి మెరుగైనట్లయితే చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ రియల్ ఎస్టేట్ దందా ఏదైతే ఉందో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, నాకు ఖాళీ ఖజానా చిప్ప అప్పచెప్పేసి రాష్ట్రాన్ని అప్పచెప్పారు, నాకు నేను చాలా కష్టపడుతున్నాను, దీన్ని ఏదో ఒక విధంగా నేను ప్రపంచ స్థాయి చేస్తానని చెప్పేసి ఏ విధంగా చేస్తామంటే రైతుల దగ్గర భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దాంతో అభివృద్ధి చేస్తానంటున్నాడు. అదే కనుక ప్రత్యేక హోదా వచ్చి ఆర్థిక పరిస్థితి మెరుగైతే మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తారు, మీకు ఏమిటి అవసరం, ప్రత్యేక హోదా ద్వారానో లేకపోతే చట్టం ద్వారానో కేంద్ర ప్రభుత్వం అంతా ఆర్థిక పరిస్థితిని భరిస్తారంటే మీరు ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని ప్రశ్నించే అవకాశం ఉంది. అందుకేనే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయాన్ని ఎంత తక్కువగా తీసుకెళ్తే అంత మంచిదనే అభిప్రాయంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి నా భావన. మొన్న ఎంత అన్యాయం అంటే, ఎవరైనా సరే అందరూ అంటున్నారు, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏదన్నా ఏదో ఒక శుభ కార్యక్రమానికి వచ్చినప్పుడు గిఫ్ట్లు తెచ్చారా లేదా చూస్తారా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఒకటి మాత్రం చెప్తున్నాను నేను, మన తాతయ్యో తండ్రి వచ్చినప్పుడు సంవత్సరం బేబీ ఫస్ట్ బర్త్డే నాడు తప్పకుండా చేతికి మురుగులు పెడతారో లేకపోతే కాళ్ళకి తప్పకుండా చెప్పుకుంటారు చుట్టాలందరూ, వాళ్ళ తాత అది పెట్టాడంట, వాళ్ళ మామయ్య అది పెట్టాడంట అని అనుకుంటారు. అది మన సాంప్రదాయం, అది బాధ్యత కూడా, తాత బాధ్యత, తండ్రి బాధ్యత, ఇవన్నీ కూడా. దాన్ని కూడా వాళ్ళు ఏదో లైట్ గా తీసుకుని ఒక్క మాట చెప్పారండి. ఏం చెప్తున్నారు, సంవత్సరం నుంచి ప్రత్యేక హోదా కంటే కూడా మెరుగైన ప్యాకేజీ తీసుకొస్తా ఉన్నారు. కనీసం మెరుగైన ప్యాకేజీ గురించి మాట్లాడినా కూడా మేము తృప్తి చెందేవాళ్ళేమో. ఆ మెరుగైన ప్యాకేజీ పోయింది. ఆఖరి చాలా స్పష్టంగా చెప్పారు, చట్టంలో
ఉన్నవి తూచా తప్పకుండా అమలు చేస్తాం. మీరు చేసేదేంటి సార్? అంటే చట్టాలను కూడా అమలు చేస్తారా చేయరా అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని చెప్పేసి మీరు భావిస్తున్నారా? అంటే పార్లమెంట్ లో పాస్ అయిన చట్టం కూడా అమలు అవుదాం అని చెప్పేసి ఈ అమాయక తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పేసి మీ ఉద్దేశమా? ఒక పక్కనేమో అపరిపక్వతతో రాజకీయాల అవసరాల కోసం ఆదుర్దాగా రాష్ట్రాన్ని విభజించేసి తప్పుడు బిల్లులు పెట్టారని అంటారు. మరి అటువంటి తప్పుడు బిల్లుని మీరు కరెక్ట్ చేసి ఇగో ఈ విధంగా నేను మెయిల్ చేస్తానని చెప్పి చెప్పాల్సిన మోడీ గారు కనీసం ఒక మాట చెప్పారండి. ఏం మాట్లాడి పార్లమెంట్ అంటే ఢిల్లీ అంటే అమరావతికి వచ్చేసిందట. అంటే ఈ మాటలతో మా కడుపులు నిండినట్టయితే ఆ మాటలు మాకు చాలు. అది మీలాంటి మేధావులు, నాగేశ్వర గారు లాంటి మేధావులు అటువంటి మాటలతో మీ కడుపులు నిండుతాయి కదా అని చెప్తే మేము అది కూడా వింటామండి. తెలుగు ప్రజలు మాటలు ప్రత్యేకత ఒకటి చెప్తున్నాను. కొమ్మినేని శ్రీనివాసరావు గారు చాలా మంది చెప్తున్నారు నీతి ఆయోగ్, ప్రణాళిక సంఘం ఏదేదో చెప్తున్నారు. మాకు ఒకటే చెప్తున్నాను, మాకు ఏ కారణాల మూలంగా మాకు రాలేదు, ఏ నిబంధనల ఆసరాగా మాకు రాలేదు. రాష్ట్ర విభజనలో మాకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి మా హక్కుగా ఆ రోజు ప్రకటించారు. ఈ రోజు మీ నిబంధనలు అడ్డొస్తున్నాయి, రూల్స్ సెట్ కావట్లేదు, మీకు అర్హత లేదని చెప్తే మాత్రం అది 5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేయటమే, ఇంకా మట్టి కొట్టడం అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. దయచేసి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి మేము మనం చేస్తా ఉన్నాం. ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ ఇంకొకటి అండి, రాజధాని గురించి మీ నాగేశ్వర గారు లాంటి పెద్దలు కూడా ఆలోచించాలి. ఏమన్నారండి? ప్రజా రాజధాని 16,000 గ్రామాల నుంచి మట్టి తీసుకొచ్చి అన్ని మట్లు కూడా ఈ అమరావతిలో కలిసిన భావన కల్పిస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఆ డయాస్ మీద ఎవరు బలహీన వర్గాలకి, దళితులకి, మైనార్టీలకి ఎవరికి స్థానం ఉండదండి? నాగేశ్వర గారు ఏంటి ప్రధానమంత్రి గారికి ఆఫీస్కి, సీఎంఓ ఆఫీసు వీళ్ళందరూ డయాస్ మీద కూర్చుంటారంటే వాళ్ళు వద్దంటారండి? ఒక ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఒక అతిపెద్ద సామాజిక వర్గం చెందిన కాపు వర్గానికి, ఒక బలహీన వర్గానికి చెందిన ఒక సీనియర్ మంత్రి ఉన్నారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు ఒక దళిత వ్యక్తి. స్టేట్ ప్రోగ్రామ్ లో ప్రోటోకాల్ ఉండదా అండి? స్టేట్ ప్రోగ్రామ్ లో ప్రోటోకాల్ ఉండదా? అంటే దళితులు కాబట్టి ప్రోటోకాల్ నుంచి తీసేస్తారా మీరు? ఇదేనా ప్రజా రాజధాని? ఇదే భావన అంటే మట్టే రాజధాని, మట్టే రాష్ట్రం. ఓకే, చాలా క్రిటికల్ కామెంట్ చేశారు. మొత్తం మీద సామాజిక కోణంలో మీరంతా చాలా మంది నిన్న నుంచి ప్రచారం మొదలుపెట్టారు. అది నిజంగానే ఆ విషయం వరకు మరి చంద్రబాబు గారు జనరల్ గా నాకు తెలిసి గతంలో అన్నిటినీ ఈక్వేషన్స్ అన్ని చూసుకుని ముందుకెళ్లే మనిషి. మరి ఆయనకి వల్ల కాలేదో మరి ఎందువల్ల ఆ ఇబ్బంది ఉప ముఖ్యమంత్రులు కానీ వాళ్ళని కూర్చోబెట్టుంటే కొంత సెట్ అయ్యింది. వల్ల కాకపోతే కాదండి, ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలను ఈ ప్రభుత్వ పరిపాలన ఎక్కువగా పెడుతున్నారు. ఇంతకు ముందు చాలా ఉన్నారని చెప్పేసి మేము కూడా విన్నాం. చాలా జాగ్రత్తగా సామాజిక సమతుల్యాన్ని పాటిస్తారు. కానీ అవినీతి ఆయుధంగా ఆలోచనగా నడుస్తా ఉంది ఈ ప్రభుత్వం. కాదు ఇదివరకు రోజుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా తన పక్క ఎవరు ఉండాలి అని కూడా జాగ్రత్తగా చూసుకునేటువంటి మనిషిగా ఆయన గుర్తింపు పొందారు. ఆ విషయంలో రాజీ లేదు. ఎందుకు జగన్నాథం గారి కొంత అనుభవం తెలుసు కదా. ఈ సామాజిక కోణం అనేది కొంచెం పించింగ్ ఆరోపణలు చేస్తున్నారు. నిన్న ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒక సామాజిక వర్గం వారి కోసమైనా ఇదంతా చేస్తున్నారు ఇదని నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎమ్మెల్సీ ఇట్లా వాళ్ళంతా విమర్శలు చేస్తున్నారు. సో ఈసారి ఆర్టీసీ ఛార్జీలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ఇది ఒక కీలకమైనటువంటి విమర్శగా మారే ప్రమాదం ఏమైనా ఉందా? సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ డిగ్నిటీస్ ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కూర్చోబెడతారండి. దాంట్లో నేను అనుకుంటాను నిన్న జరిగినది అదే జరిగి ఉంటుంది. నిన్న ఇక్కడ కుల ప్రస్తావన తీసుకురావడం అసందర్భం అనుకుంటాను. ఇక్కడ నేను ఇది మన లోకల్ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ బీసీ, ఏమి బీసీ ఎస్సీ అని ఇప్పుడు అదే వినండి మీరు చాలా బాధేస్తుంది. చెప్పడం తప్పితే ఎట్లా మాట్లాడతారంటే పాసారు నేను ఉన్నది నేను ప్రోటోకాల్ చెప్పాను. మీరు ఎట్లా మాట్లాడతారంటే ఒక్క నిమిషం మీరేం చెప్పదలిచారు? ప్రోటోకాల్ ఉండదండి ఏమంటారు? మళ్ళీ ఒకసారి అడగండి. ఏంటంటారు పార్థసారథి గారు? ఏంటి మీ అభ్యంతరం? జగన్నాథ్ గారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సీఎంఓ ఆఫీసు ముందు వాళ్ళతో సంప్రదించి మా డయాస్ మీద ఇగోండి ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ వీళ్ళు డయాస్ మీద ఉంటారు అని చెప్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఒప్పుకోదని అంటారా? కాకపోతే ముందు పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మిసెస్ చంద్రబాబు నాయుడు గారిని,
కొడుకుని కోడల్ని మనవన్ని పరిచయం చేసినప్పుడు కనీసం అటువంటి పరిచయ కార్యక్రమం చేయలేదే. మీరు భూములు లాక్కుంటున్నప్పుడు రైతులందరూ కర్రలు వేసుకొచ్చినప్పుడు అక్కడ స్థానిక శాసనసభ్యుని అడ్డం పెట్టేసి మీరేమో భూసేకరణ చేస్తారా? ప్రతి మీటింగ్ లోనూ స్థానిక శాసనసభ్యుని దళితుడు కాబట్టి ఆయన ముందు పెడతారా? ఈ రోజు అవకాశం వచ్చింది. ఏమంటే చరిత్రాత్మక సంఘటన మీరే చెప్తున్నారు. చరిత్రాత్మక సంఘటనలో బలహీన వర్గాలకి దళితులకి స్థానం ఉండకూడదని మీరు భావించారా? ఈ రెచ్చగొట్ట కార్యక్రమాలు ఆపండి సార్. ఏం మాట్లాడతారు? చాలా రాంగ్ మాట్లాడతారు. స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలే. మీరు మంత్రిగా పనిచేసిన మనిషిగా మీరు మాట్లాడలా. ప్రైమ్ మినిస్టర్ మంద జగన్నాథ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ బీసీ భరించి మాకు గుండె ఎందుకని అవమానాలు భరించారు? ఏ విధంగా భరించారు చెప్పండి? ఏ విధమైన అవమానం భరించారని మీరు భావిస్తున్నారు? జగన్నాథ్ గారు మాట్లాడతారు వినండి. ఎందుకంటే మీరు మాట్లాడేది అసలు చాలా అసంబద్ధంగా మాట్లాడుతున్నారు. మాట్లాడే దాంట్లో పద్ధతి లేకుండా మాట్లాడితే ఎలాగండి మీరు? స్టేట్ ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ప్రకారం ఉందా లేదా చెప్పండి. స్టేట్ ప్రోగ్రామ్ ఒక్క నిమిషం పార్సారథి గారు లైన్ లో ఉన్నాడు. టెక్కల్ నుంచి మీరే మాట్లాడారు. ఒక్క సెకండ్ అండి. టెక్కల్ నుంచి రాజేష్ గారు లైన్ లో ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. మన రాజధాని శంకుస్థాపన విషయంకి వస్తే చాలా కోట్లు ఖర్చు అయ్యింది, క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ఇది ఎలా జరిగిందంటే ఒక పేదవాడు ఇంట్లో పెళ్లి చేసినప్పుడు ఎక్కువ ఆర్భాటంగా చేస్తే నాకు ఎక్కువ ఈడులు వస్తాయని చేసినట్టు ఉందండి. అయితే వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఈడంతా ఆర్భాటం చేశారంటే ఈడి దగ్గర ఎంత ఉందో వీడికేమి ఈడు వేయగలం అనేసి డబ్బులు ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయినట్టు నరేంద్ర మోడీ గారు కానుకతో సరిపెట్టి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి పాటల్లో ఆ రోజు అంతగా ఎంతగా పొగిడారు, అందరికీ సంతోషం వేసింది మా ముఖ్యమంత్రి గారిని పొగిడారని. కానీ ఆ తర్వాత అతను మరి సింపుల్ గా నేను రక్షిపోయాను, ప్రత్యేక హోదా అడగడం పొరపాటు జరిగిందని సామాన్య మనడు అంటే చాలా ఆలోచన ఉందండి. రైట్, ఓకే. జగన్నాథ్ గారు రెండోది, ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అయినా లోకల్ ఎంపీని సాధారణంగా కూర్చోబెడతారు డైస్ మీద. లోకల్ ఎంపీ ఎమ్మెల్యేలకు వాళ్ళకి స్థానం ఇస్తారు. ఎంపీ జయదేవ్ గారు అయితే నేను అసంతృప్తి ప్రకటించారంటే ఆయన క్లాస్ బీకేరని రాశారు. అసంతృప్తి ప్రకటిస్తావా? సర్లేండి, ఇప్పుడు సాధారణంగా రీజనల్ పార్టీలు క్లాసులు పీకబడుతూనే ఉంటాయి. అనుభవంతో చెబుతున్నట్టున్నారు. నేషనల్ పార్టీలో పీకుతారు, మనం చూస్తుంటాం కదా. అమిత్ షా గారు నిన్న పీకులు పీకారు బీజేపీ వాళ్ళని చెప్పేసి చూసాము. అట్లాగనే కాంగ్రెస్లో కూడా. కాకపోతే అంటే రీజనల్ పార్టీ సాధారణంగా వ్యక్తి ఆధారిత పార్టీ. ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ మీద బిల్డప్ అవుతాయి కాబట్టి ఆ యొక్క భయం అనేది ఆ యొక్క ఇది ఉంటుంది. స్వేచ్ఛ అనగా దీన్ని కాస్త ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువనే ఉంటుంది దీంట్లో. అది ఒప్పుకునే అందరూ వస్తారు, లేకపోతారంటే. కానీ పార్సారథి గారు మీరు చేసిన వ్యాఖ్య మీద అభ్యంతరం చెబుతున్నారు. దళితులకి స్థానం ఇవ్వకపోతే మీరు కూడా మద్దతు ఇస్తారా అని ఆయన అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చిన చిక్కింది అదే కూడా వచ్చారు. వీళ్ళంతా దళితులు కాదండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక దళితులు మేమే వాళ్ళ గురించి దళితులు మాట్లాడుతుంటారు ఇష్యూ వస్తే. ఇప్పుడు నిన్న ఈయన ఎవరండి ఆ సింగు కుక్క తెస్తారంటే ఆయన కుక్కకు మనిషికి పోయింది. ఆయన మరి ఆయనకు తెలవాలి. మరి ఆయన వికే సింగ్ మంత్రి, రక్షణ మంత్రి. ఏమి ఆయనకు దళితులు ఓట్లు వేయలేదా? అంటే దళితులు చనిపోతే కుక్కల కింద. ఇది సరే, ఆ పార్టీది కాస్త స్వాభావికంగా ఉండేది. దీన్ని ఏది బీజేపీ అటువంటి పార్టీనా? ఇప్పుడు లేకపోతేనంటే మరి హిందువులు దళితులు ఎందుకు దూరం పెడతారు? ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హిందువులు దళితులు ఉండండి, నేను చెప్పనే అండి. మీరు మీతో 2 గంటల కాదు వాదిస్తాను, నేను వాదిస్తాను. దాంట్లో డిఫరెంట్ లేదు. ఒక కేంద్ర మంత్రి కుక్క చనిపోతే కుక్క మీద రాయిస్తారు. చనిపోయింది అక్కడ దళితులు చిన్న పాప. దాన్ని పట్టుకొని లేదా మీరు లేదా కుక్క మీద రాయిస్తా అంటే ఆయనకు బహుశా మనుషులకు కుక్కలకు వ్యత్యాసం తెలియనట్టు ఉంది ఆయనకు. ఆయన మరి ఏ జాతి నుంచి ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒకవేళ మనిషిగా పుట్టింటారంటే మనిషిగా స్పందించాలి. కుక్క జాతి నుంచి వచ్చింటే కుక్కగా స్పందించినట్టున్నాడు. మరి టు మేక్ దిస్ సీరియస్. అట్లా కాదండి, ఇట్స్ వెరీ సీరియస్. ఇది ఆ విధంగా అనకూడదు. ఆయన అన్నాడు కాబట్టి మేము అంటున్నాము. ఇక్కడ వేదిక మీద దళితులు లేకపోతే మీరు సమర్థిస్తారా? నేను సమర్థించే నేను పూర్తి చెప్పినా కూడా చెప్పండి. నేనేం చెప్పాను? స్థానిక ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎవరైనా కానీ అండి, క్యాస్ట్ ఏదైనా కానీ సాధారణంగా ప్లేయర్స్ ఇస్తారు.
ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ లేదు. బికాజ్ ఇది దే రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్. అది వాళ్ళు అది ఇది చేశారు, దాన్ని నిజంగా అది కొంచెం లోపమే. అది దాన్ని ఎవరు కూడా సమర్థించారు. ముందు ప్రోటోకాల్ అని మీరు అన్నారు కదా. అంటే ఇప్పుడు ఎప్పుడు ఉంటుందంటే, ఇప్పుడు నేను చూసాం మనము టెర్రరిజం కన్నా ఆంధ్ర మీద అని చెప్పేసి చూసాం. సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని దృష్టిలో పెట్టుకోలేదా, కొన్ని దగ్గర అవాయిడ్ చేస్తారు. కొన్ని దగ్గర అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు టెర్రరిస్టులు కాదు, సంఖ్యను తగ్గించడానికి ఏం చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇవ్వాల్సిన అవసరం ఉండింది, అది కొద్దిగా లోపమే. అది మరి చంద్రబాబు గారు ఈ జాగ్రత్తని తీసుకునేవారు కదా. తీసుకొని మేము చెప్తున్నాం కదా, ఒక పక్క ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక ఉండేవి. మరి ఆయన ఎందుకు ఇంకో అంశం ఏంటంటే పరిచయాల దగ్గర కూడా పాలసాద్ గారు చెప్పినట్లేదా ప్రామినెంట్ కొట్టొచ్చినట్టు అనిపించింది. కానీ సరే, దాన్ని నేనేం కామెంట్ చేయను. పరిచయాల దగ్గర మీ కేసీఆర్ గారిని బాగానే పరిచయం చేశారుగా. మా కేసీఆర్ గారిని బాగానే పరిచయం చేశారు. మా కేసీఆర్ కూడా చక్కగా రిసీవ్ చేసుకున్నారని చెప్పారు. పాలసాద్ గారు చేయించుకుంటాడు ఆయన. కేసీఆర్ గారి సామర్థ్యం ఏంటంటే అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ పరిచయం చేస్తాడు. అది మరి ఆయన టాలెంట్. అది కానీ చాలా మంది ప్రజలు కేసీఆర్ గారికి కొద్దిగా ఎక్కువ మాట్లాడతారు అని తెలంగాణలో అయితే ఒకటి ఏంటంటే బీజేపీ తరఫు నుంచి నేను సరే ఇటువంటి కామెంట్స్ ఎంత తక్కువ రాజ్నాథ్ గారు అభిమానం చేశారు అన్నారు కదా, వద్దండి. వాళ్ళు దే ఆర్ ఇన్ ది గవర్నమెంట్, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చేస్తారు. ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరు అట్లా మాట్లాడారు. పాలసార గారు కూడా ఏమన్నారు, దళితులు మీరేంటారు, మీరు మాట్లాడాలి, దళితుల ఓటు మీరేసుకుంటారు, ప్రతిదాన్ని మాకు ఆపాదిస్తున్నారు. మీరు దళితులు మీరు ఫైట్ చేయాలి, మీరెందుకండి మరి దళితుల ఓటు? అన్నాడు కదా, ఆయన వ్యతిరేకించలేదు. ఆయన సభావేదిక మీద దళితులకి మిగతా ఆయా వర్గాల కులాల వాళ్ళకి ఎందుకు లేదు అనేది జనరల్ గా మాట్లాడి చెప్తున్నాను. ఒక పాలసార గారు కాదు, ఏమనంటే మన దగ్గర చర్చ జరిగాయి, మీరు చూసేప్పుడు మీరు ఇంత దళిత మీరైతే మాట్లాడతారు అంటే తప్పు. దళిత అయితే మాత్రం లేదా, తప్పులేని విధానాన్ని కూడా సమర్థించవలసిన అవసరం లేదండి. తప్పనాలి. సమాధానం చెప్పండి. ఇది ఒక రకమైనటువంటి కుట్రపూరిత వ్యవహారంలో మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా అక్కడ 15 మంది మనుషులు కూర్చోడానికి ఆస్కారం ఉందని పిఎంఓ ఆఫీస్ నుంచి సెక్యూరిటీ ఎస్పీజీ వాళ్ళు స్పెషల్ గా అడిగారు. అడిగినప్పుడు మీకు ఎవరు కావాలో వాళ్ళని పెట్టుకోండి, ఎస్పీజీ వాళ్ళు అవసరం లేదు, మాకు పలానా వాళ్ళు అక్కర్లేదంటే తీసేయండి, కేంద్ర మంత్రులు అక్కర్లేదంటే తీసేయండి, అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే ఇట్ ఈస్ అప్ టు చంద్రబాబు నాయుడు గారు, ఇట్ ఈస్ నాట్ అవర్ డెసిషన్. ఆ స్టేజ్ మీద ఆయన చేసినటువంటి విధానంలో 15 మందే కావాలి. ఆ స్టేజ్ మీద కేసీఆర్ గారికి ముందు షెడ్యూల్ లో లేదు, తర్వాత అకార్డింగ్ టు ప్రోటోకాల్ ఆయన పిలిచారండి. ఆయన వస్త్రం అన్నాడు. రాజ్యాంగం కాదు కదా. వస్తున్నటువంటి విఐపీలకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళలో ప్రోటోకాల్ ప్రకారం దాంట్లో ఇవ్వడం జరిగింది. దాని విధానంగా ఇప్పుడు ఆయన కనుక పార్థసారథి గారు కనుక ఫీల్ అయినట్టుగా కనుక ఇంకో మనిషిని పెట్టుకుంటే వీ డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. ఎందుకంటే మాకు కావాలంటే తప్పకుండా దళితులే కావాలి. దళితులు అంటే ఏంటంటే దళితులను పిలిచి సంతృప్తికరమైన రాదు కదా, పద్ధతి ప్రకారం పెట్టాలి. చెప్పింది కూడా చాలా క్లియర్ గా చెప్పారు. మీరు కావాలని పెట్టుకోండి అంటే అవమానించినట్టు. అవమానించడం కదండి, అతన్ని ముందు వరుసలో పెట్టి దళితుడిని ముందు వరుసలో పెట్టి ఆ స్థలాలు తీసుకోవడం అనేది జరిగింది. వాస్తవం ఇది. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఉన్నారో వారిని ముందు వరుసలో పెట్టి తీసుకోవడం జరిగినప్పుడు ఆయన కూడా పిలవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు చేయలేదో అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. దానికి మాకు ఎటువంటి ఎస్పీజీ చేసినటువంటి ప్రోటోకాల్ ల్యాప్స్ అయింది. ఇట్ ఈస్ అప్ టు హిమ్. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అడగాల్సిన అన్నారు కదా, మరి మారిపోయారు, మీరు కూడా స్వరం మార్చుకున్నారు. ఏమండి రెచ్చగొడతారా అని పార్థసారథి గారు రెచ్చగొట్టడం కాదు, ఇప్పుడు ఆయన సర్దుకున్నట్టున్నారు. సర్దుకోవాల్సిన అవసరం లేదు. తప్పు చెప్పినట్టు తెలుగుదేశం సమర్థిద్దాం, తెలుగుదేశాన్ని సమర్థించక్కర్లేదు, విమర్శించక్కర్లేదు. ఏంటంటే సమయం వచ్చినప్పుడు ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడాలి. ఇప్పుడు మీరు మాట్లాడే దళితుల గురించి భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదని, అవగాహన లేకపోతే ఇన్ని వేల మంది ఇన్ని కోట్ల మంది ఓట్లు ఎందుకు వేస్తారు, దళితులే మాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు, ఈయన ఇప్పుడు దళితులు అయినటువంటి వాళ్ళు మాకు చేయబోతే అయ్యారా, వీళ్ళు దళితులు హిందువులు కాదా, ఏం మాట్లాడతారండి? ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మీలాంటి ఎంపీగా పనిచేసినటువంటి వాళ్ళు సీనియర్ మోస్ట్ మంత్రి కూడా మనిషేనండి. మీకు అర్థం కాదు, మనిషి తప్పు మాట్లాడిందని చివట్లు పెట్టాం. మీకు అర్థం కాదు, తప్పు మాట్లాడిన దానికి మంత్రి చివట్లు పెట్టడం జరిగింది. మీరు ఏమన్నారు? పిఎంఓ ఏమన్నారు? లేదండి మీరు సరే ఓకే
మరి మనిషి అన్నప్పుడు ఆయన మనిషిని గౌరవించాలిగా. తప్పకుండా గౌరవించాలి. దళితులకి ముఖ్య పాత్ర ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. దళితులు ఈ దేశంలో ఎక్కువ అగ్రస్థానంలో ఉన్నటువంటి ఇవాళ వాళ్ళందరూ పుడికి పుచ్చుకున్న పార్టీలో భారతీయ జనతా పార్టీ. చర్చ కాదండి. మీరు ఏదైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే వీఆర్ రెడీ. బట్ ప్రధానమంత్రితో చర్చిద్దాం రమ్మని చెప్పండి. ఎవరి స్థాయిని బట్టి వెళ్ళండి. మీరు మీరు అయినప్పుడు మీరు చర్చిస్తారా? మీరు కేంద్ర మంత్రి మీరు చర్చించారు. మీకు అవకాశం ఇస్తే కేంద్ర మంత్రి. ఇప్పుడు మీరు ఎంపీగా ఉండగా ఎంతమంది దళితులతో మీరు చర్చించరు? నా స్పీచెస్ అదే అద్వానీ గారు ఉన్నప్పుడు రేప్ చేసిన దళిత మహిళ మీద నేను పిఎస్సీలో మాట్లాడినప్పుడు లేదా మీటింగ్లో మాట్లాడినప్పుడు దాన్ని ఆయన అన్నాడు ఒక మాట, అందరూ ఒప్పుకుంటున్నట్టు లేదా మరి మేము ఉరిశిక్ష వేసిద్దామా అన్నాడు. ఏంటి దమ్ముంటే మీరు చేయండి, మీద కదా గవర్నమెంట్ అన్నారు, పెట్టలేదు ఎందుకు మరి ఎందుకు మీకు? నేను 15 సంవత్సరాలు నాకు తెలుసు, అందరినీ చూశాను నేను. కాకపోతే అంటే కాంట్రవర్సీలు మేము మాట్లాడదలుచుకోలేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయట్లేదా? హిందూ సమాజంలో దళితకు ఏ ఉందో అందరికి తెలిసిన మాట. మీరు ఇలాంటి మాట్లాడితే మాత్రం తెలియదనుకుంటున్నారు. నిన్న జరిగినటువంటి డాక్టర్ గారు చెప్పినట్టు చర్చలోకి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. భారతీయ జనతా పార్టీకి దళితుల మీద పరిపూర్ణమైనటువంటి మంచి గౌరవం ఉంది. దాంట్లో ఎటువంటి ఇది లేదు. దీనికి సంబంధించిన విషయాలు కాదు అటువంటి అంటున్నారు కదా. మీరు పిఎంఓకి సంబంధం లేదని అంటున్నారు కదా. మీరు పిఎంఓ వాళ్ళు ఎంక్వైరీ చేయరా? అక్కడ వేదిక మీద ఎవరెవరు ఉన్నారు ఏమిటి అన్ని అందరూ ఉన్నారా లేదా? స్టేట్ గవర్నమెంట్ పంపించిన దాన్ని బట్టి యాక్సెప్ట్ చేస్తారు తప్పితే పిఎంఓ వాళ్ళు 15 మంది ఉండాలన్నారు. దాంట్లో ఎవరిని పెట్టుకోరు XYZ ఎక్సెప్ట్ పిఎం. ఇంకెవరిని పెట్టుకున్నా మాకు నష్టం లేదు. మీరు ఎవరు కేసీఆర్ ని పెట్టుకోండి, లేకపోతే తీసేయండి, లేకపోతే ఇంకోళ్ళని పెట్టుకోండి. ఇది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన విషయం. ప్రోటోకాల్లో 15 మంది ఉండాలి స్టేజ్ మీద అని చెప్పారు. ఆ 15 మంది స్టేజ్ మీద ఉండడం జరిగింది. అది రెండోది ఏంటంటే ఆయన చెబుతున్నాం ఇందాక సీఎం వాళ్ళ కూతురు కొడుకు వాళ్ళు వచ్చే సందర్భంలో వీళ్ళేంటి సాధారణంగా స్వాగతం పలికారు. పలికినప్పుడు ఆయన గౌరవంగా ఏదో ఉన్నటువంటి పిల్లల్ని అక్కడ పలకరించే విధానంలో ఆయన వాళ్ళ పిల్లల్ని పలకరించాడు. కానీ దీంట్లో ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ పరిచయం చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఎక్కడ ప్రదేశం పెట్టుకోవాలి, దాంట్లో పరిచయాలు చేసుకోవాలి, ఎవరు కావాలంటే వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రయాణం చేస్తున్న సందర్భంలో మా యొక్క నిన్న పేపర్లు చాలా పేపర్లో రాయటం జరిగింది. ఏం రాశారు? భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన పాసులన్నీ కూడా చాలా రాంగ్ వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ ఒక్కోసారి తెలుగుదేశం పార్టీకి ఒక విధానం ఉంది. ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ వ్యవహారం కేంద్రం నుంచి ఎంత సాయం వస్తుంది, ఏం చేస్తాం, ఈ వ్యవహారాలు తప్పితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గౌరవించే విధానం తెలుగుదేశం పార్టీ మట్టి నీరు ఇచ్చారని వాళ్ళకి అవగాహన లేదండి. మట్టి నీరు ఇవ్వడం అనే దాని గురించి వాళ్ళకి తెలియదు. నీరు అంటే ఏంటంటే ఎంత పవిత్రమైన నీరు తీసుకొచ్చి ఇస్తే మట్టి కొట్టారంటున్నారు వీళ్ళు. పార్లమెంట్ నుంచి తీసుకొచ్చి ఇస్తే ఒక స్వాతంత్ర సమర యోధుల గురించి రాసినప్పుడు ఆ దేశంలోంచి మట్టిని తీసుకురా అని చెప్పి మన విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యాక్చువల్ గా అక్కడికి ప్రత్యేకంగా వచ్చి మట్టి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి మట్టిని తీసుకొచ్చి పార్లమెంట్ లో మట్టిని తీసుకొచ్చి మీకు ఇచ్చి మీతో పాటు భుజం కలిపి నేను ఉంటాను. మీ అభివృద్ధితో పాటు మట్టితో పాటు ఏదైనా బంగారం పెడితే ఆహా మట్టి బంగారం కాదండి. అంతకంటే ఎక్కువ వర్డ్స్ ఇచ్చాడు ఆయన. ఒక మాట చెప్పాడు, మీతో భుజం కలిపి నడుస్తాను పార్లమెంట్ సాక్షిగా కాదు. నేను అన్నాను కనుక ఏం నడుస్తుంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మీకు ఓట్లు ఏమని మీకు ఓట్లు వేయండి సార్, పవిత్రమైన మట్టి ఇస్తాం ఒప్పుకుంటారా? అయ్యా పవిత్రమైన మట్టి ఈ ఓటు కూడా అయ్యంటారు. ఓట్లు మాత్రం అయ్యాం సార్. ఓట్లు మీ జేపీ గారు మాట రాజధాని అంటే ఏంటి, ఆఫీసులు ఉంటాయి, ఆఫీసులు అంటే ఏంటి, పైరువీలు జయప్రకాష్ నారాయణ ఐఏఎస్ గా పనిచేశాడు. ఆయన పైరువీలు చేశాడు కాబట్టి ఆయనకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గా సీనియర్ మోస్ట్ రాజవీ అంటే పైరువీ అంటే ఏంటంటే రాజధాని అదంటే పైరువీ చేశారనే మాట మాట్లాడటం స్థాయికి తగని మాట. ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాజధానిలో కూర్చున్నటువంటి మనిషి ఇంత ముందు పైరువీ చేశారంటే మాట తప్పు కదా. ఒక్క నిమిషం పార్థసారథి గారు మీరు మాట్లాడదు కానీ ఒక్క నిమిషం పార్థసారథి గారు ఒక్క నిమిషం. కృష్ణమోహన్ గారు ఒక లైన్ లో ఉన్నారు. కృష్ణమోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. కృష్ణమోహన్ నమస్కారం, మాట్లాడండి. సార్ జరిగిందంటే అందరూ చూశారు సార్, టీవీల సాక్షిగా కోట్ల మంది చూశారు. అవును, రాజకీయ నాయకులందరూ సూటిగా స్పష్టంగా వాళ్ళ అంతరాత్మ మీద ప్రమాణం చేసి మన రాష్ట్రానికి మనం ఏ విధంగా న్యాయం చేస్తున్నావా, లేదంటే ఈ ప్రోటోకాల్లు ముందు వరుసలో ఏ రాజకీయ నాయకులు కూర్చున్నారు, వాళ్ళు మనోడు కూర్చున్నాడా, ఆయన కలదోడు పెట్టాడా, ఇవన్నీ కాదు సార్. కొన్ని వేల మంది పిల్లలు తమిళనాడు రాష్ట్రంలో తమిళ మీడియం ఉండాలని చెప్పేసి ఆ స్కూల్స్ తెలుగు స్కూల్స్ ని బ్యాన్ చేసినప్పుడు ఏ ఒక్క రాజకీయ నాయకుడు స్పందించలా.
పక్క రాష్ట్రం రాజకీయ నాయకులందరూ అడిగే దాంట్లో ముందు వరుసలో ఉంటారు. మన దగ్గర అడగరు. అడిగే వాళ్ళేమో మీరు అభివృద్ధి నిరోధకులు, మీరు అంత చెడగొట్టేస్తున్నారు, మేము మంచి వాతావరణంలో ఉంటున్నామని ఈ ఇబ్బంది మాటలన్నీ మానేసి రాష్ట్రానికి మంచి జరిగే విధంగా ప్రయత్నించినారు సార్. చాలా చాలా మన రాష్ట్రానికి దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాజకీయ పార్టీల యొక్క వీళ్ళ కుంచితమైన మనస్తత్వమే సార్. రైట్, ఓకే. జనరల్ గా మాట్లాడుతున్నారు మీరు, సరే అయినప్పుడు కూడా మీరు పద్ధతిగా మాట్లాడినందుకు ధన్యవాదాలు. మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులందరూ కూడా మాట్లాడేది రాష్ట్ర సమస్యల గురించి, ప్రజల సమస్యల గురించే, వాళ్ళ సొంత విషయాల గురించే మాట్లాడరు. తమిళనాడులో సమస్య వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. అదే విధంగా గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయి ఉంటుంది. ఏంటో రాజకీయ నాయకులు అంటే ఏదో దొంగలు, ఏం పట్టించుకోరు, ఏం మాట్లాడరు. అలా అనలేదు పరిస్థితి, అలా అనలేదు అతను. మీకు పుస్తకాల గురించి మీకు రాజకీయ పార్టీలు నేను ఒకటి అడుగుతాను పార్సారథి గారు. ఒక్క మాట ఏంటండి, నేను కూడా ఒక్క మాట ఏంటండి, నేను కూడా రాజకీయాలు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం మిమ్మల్ని ఎవరే అనలేదు. రామకోటి గారికి చిన్న ప్రశ్న, ఒక్కడి ఈ ప్రశ్న అడగండి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ ఎంపైనా ఇందులో ప్రత్యేక హోదాను చేర్చండి అని ఒక కాగితం సమావేశం, అందరూ అబద్ధాలు చెప్తున్నారు, తలుపులు మూసేసి ఆమోదించండి. తలుపులు అసలు పార్లమెంట్ లో ఒక చట్టానికి సవరణ పార్లమెంట్ లోపల ఇవ్వరు, సెక్రటరీ కార్యాలయం ఇస్తారు. సెక్రటరీ కార్యాలయం తలుపులు తీసే ఉన్నాయి, మూయలేదు, పేపర్స్ లేదల్లా, అక్కడ వెళ్ళలేదు. ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇప్పుడు ప్రజలు అడుగుతున్నప్పుడు మనం ప్రశ్నిస్తున్నాం, మరి ఎక్కడ పోయారు మీరు? టీవీలలో మొత్తుకున్నాను నేను ఒక 200 సార్లు చెప్పాను, చట్టంలో పెట్టండి, చట్టంలో పెట్టండి. ఇదే వేదిక మీద నేను చాలా సార్లు అన్నాను. ఇప్పుడు పాఠశాల నాయకుడు కూడా దాంట్లో ఆ రోజు హౌస్లోనే ఉంటాడు. ఆయన లగడపాటి స్ప్రే కొడుతున్నాడు, వాడు తిప్ప కొడుతున్నాడు. ఈయన ఎందుకు వచ్చి స్టేటస్ కావాలని అడగలేదు, మరి కూర్చొని ఉన్నాడు కదా. డిస్కషన్స్ చెప్తున్నాను. రామేశ్వర్ గారు దానికి నేను సపోర్ట్ చేస్తాను. సరే, ఈనాడు పొలిటికల్ దీని గురించి ఎవరన్నా అడుగుతున్నారు, మరి ఆనాడు అడగాల్సి ఉంటుంది, ఎందుకు అడగలేదండి? ఆయన కాముగా ఎందుకున్నారు? ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఆ రోజు అవసరంగా ఉన్నారు కదా, అడవాడైతుంది అనుకోండి. నాయకుడు అన్నట్టు నేనైతే కాగితము సెక్రటరీకి ఇస్తాం, అది హౌస్ కు వస్తుంది, డైరెక్టర్ స్పీకర్. లోక్సభ టైంలో ఎక్కడ ఎవరికి ఆలోచన రాలా, తర్వాత వచ్చిన ఆలోచన వెంకయ్యనాయుడు గారు కానీ తెలుసు కదా. రాజ్యసభ కూడా ఇవ్వచ్చు కదా, రాజ్యసభలో అన్ని పార్టీల నాయకులు బిల్లు డిస్కషన్కి వస్తుంది సాయంత్రం, అమెండ్మెంట్స్ అవన్నీ అడుగుతారు కదా, ముందే పాస్ చేస్తాం. 10 o'clock లోపు ఇవ్వాలి. మీరు ఎందుకు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడుతున్నారు పార్సారథి గారు. వరంగల్ ఉప ఎన్నికలో మాకు మేమే పోటీ, టీఆర్ఎస్ దే గెలుపన్న ఎంపీ కవిత గారి వాదనను సమర్థిస్తారా అంటే 68% మంది అవునంటున్నారు, 32% మంది కాదంటున్నారు. ఇప్పుడు వచ్చిన విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.